ఫ్రెండ్స్, కోలా గ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి. ఈరోజు సింపుల్గా కాజు రైస్, గీతో కాజు రైస్ చూపిస్తానండి. అన్ని సిద్ధంగా ఉన్నాయి, రండి. హాయ్ ఫ్రెండ్స్, మరి కాజు రైస్ కావాల్సిన పదార్థాలండి. ఉడికించిన అన్నం అండి, మన ఇష్టం బాస్మతి రైస్ అన్నం వండుకోవచ్చు. ఉడికే పెట్టినానండి. కాజు మన ఇష్టం ఎన్నన్నా వేసుకోవచ్చు. అది చూడండి, ఇది కొంచెం షాజీరా పొడి, మిరియాల పొడి, ఉప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, అల్లం తురుగు, పచ్చిమిరపకాయలు, నెయ్యి, ఆయిల్, క్యారెట్, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, రైస్, ఇవే కావాల్సినవండి. స్టవ్ అంటిస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. మన ఇష్టమండి, ఎన్నెన్న వేసుకోవచ్చు. చిన్న మంట మీద వెళ్తా ఉన్నాయండి. కొంచెం లిటిల్గా ఉప్పు వేస్తామండి. మనం మిరియాల పొడి అండి, చిటికెడు మిరియాల పొడి. మాడకూడదండి, దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకుంటే దోరగా ఆరిపోతే కలర్ వచ్చేస్తుంది, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఇది ఎక్కువ వేయించుకుంటే రకరకాలుగా చేసుకుంటారండి. కాజు రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దమ్ వేసి అట్లా కూడా ఒకసారి చూపిస్తాను. ఇది ఎప్పుడు రకరకాలుగా వండుకుంటారు. కొంచెము ఆయిల్ వేస్తామండి, కొంచెం ఆయిల్. అంతా నెయ్యి అంటే కూడా తినలేమన్నమాట, మనకి ఇష్టం అనిపించదు. కొంచెం నెయ్యి, ఉల్లిపాయలు వేస్తున్నానండి. కొంచెం షాజీరా, ఎవరిష్టాలండి, కొంచెం వేసినానండి. ఎండుమిరపకాయలండి, ఇవి మధ్య మధ్యలో బాగా ఎర్రగా వేయిన తర్వాత కొరుక్కొని కూడా మనం తినొచ్చండి. ఎండుమిరపకాయలని అట్లా కూడా వేసుకుంటారు. చిన్న మొక్కలను తరిగండి. దీనిలోకి మరి ఏ కారం లేదండి, ఇంకా కారం మాత్రం వేయము. దీనిలోకి ఇవేనండి, పచ్చిమిరపకాయలు ఇవేనండి, ఎండుమిరపకాయలు. ఇవి కొరుక్కొని తింటారు, బాగా వేగుతాయని బాగా ఇష్టంగా కొరుక్కొని తింటారు అన్నమాట. కొంచెం ఇంగువండి, ఇది ఎక్కువ పడిపోద్దండి ఈ బాటిల్, అందుకని నేను చేతిలోకి వేసుకుంటున్నాను. కొంచెం అంత ఇంగువ చాలండి. మిరియాల పొడి అండి, క్యారెట్, పుదీనా, వచ్చండి. దీనిలోకి నా దగ్గర క్యారెట్ ఉంది, బీన్స్ వేసుకోవచ్చు, మరి క్యాప్సికమ్ ఎల్లో, గ్రీన్, మరి రెడ్ అట్లా వేసుకోవచ్చు. మాకు దొరకవండి, అందుకే నేను వేయలేదు. అవి ఉంటే వేసుకుంటారు, రకరకాలుగా చేసుకుంటారండి. ఇది ఏం కూరలు లేనప్పుడు సింపుల్గా బాక్సుల్లోకి పెట్టుకొని వెళ్ళటానికి ఇదైతే చాలా బాగుంటుంది అన్నమాట. ఇట్లా అన్ని చిన్న మంట మీద వేగాలండి. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ చూసి వేసుకోవచ్చండి. నేను ఇది సింపుల్గా చేసి చూపిస్తున్నానండి. మనకి మాడకూడదండి, మీడియం మంట పెట్టుకోవాలండి. ఈ తాలింపు అంతా బాగా వేగుతుందండి. క్యారెట్ చక్కగా ఉడుకుతుందండి, మంచి వాసన వస్తుంది. ఇవన్నీ వేసినాం కదా మనము. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. రైస్ వేస్తున్నానండి. మనం కారం వేసే పని లేదండి దీనికి. మనం తాలింపులు అది వేసేసి అన్నం వేడి అవ్వాలండి. మంచిగాను పొగలు వస్తూ ఉంటుంది అన్నంలో నుంచి.
కొంచెం మళ్ళీ పైన మిరియాల పొడి వేస్తామండి. అండి ఇందాక కొంచెం వేసినాం కదా, సరిపోతుందో లేదో మళ్ళీ చూసుకోవాలి. ఇంకా రెడీ అయిందండి. మనం వేయించుకున్న జీడిపప్పు ఉంటుంది కదండి, కాజు ఉన్నాయి కదండి, మనం వేయించుకున్న జీడిపప్పు కదండి, కాజు రైస్కి కొంచెం కొత్తిమీర వేస్తామండి. కొంచెం అలాగే పెట్టుకుంటాం మనము గార్నిష్కి. ఇవి క్రంచీగా ఉంటాయండి జీడిపప్పు. కొంతమంది లేదు మాకు స్మూత్గా కావాలంటే నానబెట్టుకొని మళ్ళీ వేయించుకుంటారండి ఆయిల్లోను గీలోను. కాజు రైస్ అండి, సింపుల్గా చేస్తున్నాం, అయిపోయిందండి. ఘీ కాజు రైస్ సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి. టేస్ట్ చేసేదానికి సిద్ధంగా ఉంది. కాజు రైస్ రెడీగా ఉందండి. నా చిన్న గిన్నెలోకి వేసుకున్నా అండి. కొంచెం కాలుతుంది, వేడిగా ఉంది, కానీ టేస్ట్ చేసి చెప్తానండి. పచ్చిమిరకాయలు ఉన్నాయి, ఎండుమిరపకాయలు ఉన్నాయి, ఆకు ఉంది, చక్కగా మంచి వాసన కూడా వస్తుంది. మీరు మాత్రం చేసుకొని తినాలి. అబ్బా, రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చొని ఆర్డర్ ఇచ్చి తినే కంటే అండి మనం కూరలు లేకుండా ఎప్పుడన్నా ఇలాగా తినబుద్ధి కానప్పుడు పిల్లలు ఇలా చేసుకోవచ్చు, బాక్సులో పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంది. చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం వీడియోలు చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా. మళ్ళీ ఇంకోసారి వేరే విధానంలో చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.